లవ్ కిల్లర్ పార్ట్ 3. సమయం రాత్రి 12 గంటలు కావస్తుంది. బయట వర్షపు జల్లులు ఇంకా పడుతూనే ఉన్నాయి. ఆందోళన నిండిన మనసుతో హాల్లో అటూ ఇటూ తిరుగుతోంది అశోక్ తల్లి సుందరమ్మ. విపరీతమైన టెన్షన్గా ఉంది ఆమెకు. రాత్రి 9:30 గంటల సమయంలో బయటకు వెళ్ళిన అశోక్ ఇంతవరకు ఇంటికి రాలేదు. ఏమయ్యాడో తెలియదు. సుందరమ్మ ఆందోళన కొడుకు ఇంటికి రానందుకు కాదు, అతను ఏమైపోతాడోనన్న భయం కూడా లేదు. 10 నిమిషాల క్రిందటే ఎవరో వచ్చి కాలింగ్ బెల్ నొక్కితే తలుపులు తెరిచింది. ఎదురుగా నిలబడి ఉన్నారు దున్నపోతుల్లాంటి కొంతమంది వ్యక్తులు. మొత్తం 8 ఉన్నారు వాళ్ళు. ఎక్కడా నీ కొడుకు, బయటికి పిలువు అన్నాడు వారిలో ఒకడు. అశోక్ ఇంట్లో లేడు. అయినా ఈ వేళప్పుడు వాడితో మీకేమిటి అవసరం? ఇంతకీ ఎవరు మీరు అని అడిగింది సుందరమ్మ. మేము ఎవరిమో తర్వాత చెబుతాం, ముందు వాణ్ణి ఎక్కడ దాచారో చెప్పు అన్నాడతను. మర్యాదగా మాట్లాడు, నా కొడుకును దాచాల్సిన అవసరం నాకేమిటి అందామె కోపంగా. ఒరేయ్, ఆవిడతో మాటలేమిట్రా, ఉన్నాడో లేదో లోపలికెళ్ళి చూడండి అన్నాడు వెనక నుండి ఇంకొకడు. అంతే, ఆమెను రఫ్గా పక్కకి నెట్టుకుంటూ లోపలికి వచ్చేశారందరూ. 4 క్రింద గదుల్లో వెతకడానికి, 4 మేడ మీదకి బయలుదేరారు. ఏయ్, ఏమిటి దౌర్జన్యం, మర్యాదగా బయటకు నడవండి, లేదంటే పోలీసుల్ని పిలుస్తాను అంటూ రిసీవర్ ఎత్తబోయింది. వెంటనే స్ప్రింగ్ నైఫ్ను తీసి ఆమె గొంతు మీద ఉంచాడు ఒక వ్యక్తి. ఉలిక్కి పడింది సుందరమ్మ. రిసీవర్ ఎత్తే ప్రయత్నాన్ని విరమించుకుని భయంగా అతని ముఖంలోకి చూస్తూ సోఫాలో కూలబడిపోయింది. మేము మీ ఇంటిని దోచుకోవడానికి రాలేదు, మా అమ్మాయి గారితో పారిపోయిన నీ కొడుకును వెతకడానికి వచ్చాం. మా పని పూర్తయ్యేంత వరకు మాట్లాడకుండా కూర్చో, అరిచావంటే గొంతులో పొడుస్తాను అంటూ కటువుగా హెచ్చరించాడు. సుందరమ్మ ఇంకేమీ మాట్లాడలేదు. బలవంతంగా గుటకలు మింగుతూ అలాగే కూర్చుంది. బంగళాలో జరుగుతున్న హడావిడికి నిద్రలేచి హడావిడిగా బయటికి పరిగెత్తుకొచ్చారు స్టోర్ రూమ్లో నిద్రపోతున్న 2 నౌకర్లు. కండలు పెంచిన ఆ రౌడీలను కంట చూస్తూనే బలవంతంగా గుటకలు మింగుతూ తేలుకుట్టిన దొంగల్లా కదలకుండా ఒక మూలను నిలబడిపోయారు. వెతకడానికి మేడ మీదకి లోపల గదుల్లోకి వెళ్ళిన వాళ్ళు 15 గంట తర్వాత తిరిగి హాల్లోకి వచ్చారు. లేరు, అమ్మాయి గారు ఆ అశోక్ ఇంట్లో లేరు, ఈవిడ చెప్పింది నిజమే అన్నాడు ఒక వ్యక్తి. గంభీరంగా తల పంకిస్తూ సుందరమ్మ వంక చూశాడు ఆ వ్యక్తి. మా అమ్మాయి గారిని తీసుకుపోయి బలవంతంగా పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు నీ కొడుకు. అదే జరిగితే అతను ప్రాణాలతో మిగలడు. మేడం జ్వాలాంబిక గారిని గురించి మీకు తెలియదనుకుంటాను. ఆమెతో పెట్టుకుంటే ఎంతటి గొప్పవాళ్ళైనా నామరూపాలు లేకుండా నాశనం అయిపోతారు. జ్వాలాంబిక? ఆ పేరు వింటూనే యాంత్రికంగా తల ఊపింది సుందరమ్మ. నీ కొడుకు గనక ఇంటికి వస్తే తగిన విధంగా బుద్ధి చెప్పి మా అమ్మాయి గారిని ఇంటికి పంపించు అన్నాడు కరుకు కంఠంతో. పదండి పోదాం అంటూ తన సహచరులను వెంటబెట్టుకుని అక్కడి నుంచి అవతలికి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. సుందరమ్మ గుండె వేగంగా కొట్టుకోవడం అప్పుడే మొదలైంది. జ్వాలాంబిక, జ్వాలాంబిక, 1000 గొంతులు ఒకటై తన చెవిలో అరుస్తున్నట్టుగా ఆ పేరు మారుమ్రోగడం ప్రారంభించింది. ఉన్నట్టుండి టెలిఫోన్ మ్రోతలు చేయడంతో ఆలోచన నుండి బయటపడింది సుందరమ్మ. పచార్లు చేయడం మాని సోఫాలో కూర్చుని రిసీవర్ ఎత్తింది. హలో, నేను సుందరమ్మను మాట్లాడుతున్నాను అంది మెల్లగా. బాగున్నావా సుందరి? జల్లుమంది సుందరమ్మ శరీరం. అవతలి వైపు నుండి వినిపించిన ఆ కంఠాన్ని గుర్తుపడుతూనే ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. గతం ఒక్క క్షణం కళ్ళ ముందు కదలడంతో ఒక విధమైన ఉద్వేగానికి గురైంది సుందరమ్మ. జ్వాల అన్న పేరు అప్రయత్నంగా ఉచ్చరించాయి ఆమె పెదవులు. ఎస్, ఐ నో, నువ్వు నన్ను మర్చిపోలేవని నాకు తెలుసు, గర్వంగా ధ్వనించింది అవతలి వైపు నుండి జ్వాలాంబిక కంఠం. నీలాంటి రాక్షసిని అంత సులువుగా ఎవ్వరూ మర్చిపోలేరు. గుడ్, నేను రాక్షసినన్న సంగతి గుర్తుంది కదూ? ఆ సంగతి నీ కొడుకుతో చెప్పు. ప్రేమ దోమ అంటూ సుజన వెంటపడితే అతని భవిష్యత్తుని శూన్యం చేస్తానని చెప్పు. అంటే సుజన నా అక్క భ్రమరాంబిక కూతురు. మై గాడ్, భయంగా అరిచింది సుందరమ్మ. నేను ఎవరినో ఎలాంటి దాన్నో నీ కొడుకు అశోక్కి తెలియకపోవచ్చు. నీకో అవకాశం ఇస్తున్నాను. నన్ను గురించి వివరించి సుజనను మర్చిపోమని చెప్పు. లేదంటే ఇంకా పూర్తి కాలేదు జ్వాలాంబిక చెప్పటం. వద్దు వద్దు, వాడినేమీ చేయవద్దు. వాడు సుజనను మర్చిపోయేలా నేను చేస్తాను అంది సుందరమ్మ గాబరాగా. దట్స్ గుడ్, జాగ్రత్త.
సుజన క్షేమంగా ఇంటికి చేరేటంత వరకు నా మనుషులు అశోక్ను ఒక కంట కనబెడుతూనే ఉంటారు అంది అవతల వైపు నుండి జ్వాలాంబిక. కానీ ఏదో చెప్పబోయింది సుందరమ్మ. ఆమె చెప్పటం మొదలు పెట్టకముందే అవతల వైపున ఫోన్ కట్ అయిన శబ్దం వినిపించింది. భారంగా నిట్టూరుస్తూ తను రిసీవర్ను పెట్టేసింది సుందరమ్మ. ఆ మరుక్షణం నుండే ఆమెలో టెన్షన్ మొదలైంది. ఆమె గుండె ఆందోళనగా కొట్టుకోవడం ప్రారంభించింది. కొడుకు ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని చూచాయిగా తెలిసింది ఆమెకు. అతను ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి పెద్దగా ఉత్సాహం చూపలేదు సుందరమ్మ. ఆ విషయాన్ని కొడుకును ప్రశ్నించలేదు. సమయం వచ్చినప్పుడు అతనే చెబుతాడని సరిపెట్టుకుంది. ఇప్పుడు ఆ విషయం తెలుసుకున్న తర్వాత భయపడకుండా ఉండలేకపోతుంది. కాలేజీలో ఇంకెవరూ దొరకనట్టు పోయి ఆ రాక్షసి జ్వాలాంబిక అక్క కూతుర్నే ప్రేమించాలా తన కొడుకు? ఇప్పుడెలా? తను ఏం చేయాలి? జ్వాలాంబికను గురించి తన కొడుక్కి చెప్పి ప్రేమించిన అమ్మాయిని మర్చిపోమని ఎలా చెప్పాలి?